ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అని అంటే, నిజంగా మనం ఇప్పుడు బ్రతుకుతున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మనలో జీవింపజేస్తూ ఉన్నది కాబట్టి మనం ఈరోజు బ్రతుకుతూ ఉన్నాము. మీ దేశంలో మిమ్మును నివసింపజేసేది. ఇది 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలలో ఎల్ల సహితం దేవుడు జీవాన్ని పోసినటువంటి సందర్భంలోనిదండి. దాని తర్వాత అది జరిగిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తాను. నిజంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. కానీ మొదట మనము దాన్ని విశ్వసించాలి. నిజంగా దేవుడు ఒక మాట ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగల సమర్థుడు. కానీ మొదటగా మనము దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాం. ఒక వాక్యము మన జీవితంలో వాగ్దానం నెరవేరాలని ఆశపడుతున్నాం. కానీ దేవుడు కూడా నా బిడ్డ ఇట్లా బ్రతకాలని ఆశపడుతున్నాను కదా, నేను యొక్క ఆశను తీర్చేవారిలాగా నిజంగా మనము యథార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నావా లేదా మనల్ని మనం చెక్ చేసుకుందామండి. ఒక వాగ్దానం నెరవేర్చబడాలంటే మొదటగా మనము పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉందాం. ఇట్టి వాక్యమే దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.